మసూర్ దాల్ పనీర్ సూప్. వావ్, మంచి కాంబినేషన్. యాక్చువల్లీ సూప్స్ ఈ కాంబినేషన్లో ఎప్పుడు చూడలేదు కదా. ఎస్ అవును. సో ప్రోటీన్ రిచ్ సూప్ అని చెప్పొచ్చు, ఎందుకంటే యాడ్ చేస్తున్న 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఉన్నాయి. అవునండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. లాస్యా ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్. ఆల్రెడీ మసూర్ దాల్ మీరు ఉడికించి తీసుకొచ్చేసారనమాట. అవునండి. పర్ఫెక్ట్. సో ఇంకొంచెం త్వరగా కుక్ అవ్వడానికి అండ్ త్వరగానే అవ్వడానికి వంట మొత్తం. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే. ఓకే, సో ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఆయిలా? అంతే కదా మేడం. ఓకే. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మాది స్మాల్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. నాకు 2 కిడ్స్ ఉన్నారు, మా హస్బెండ్, మా కన్నయ్య శ్రీకర్ సాయి, హన్స. ఓకే, సో మంచి పేర్లు పెట్టారు యాక్చువల్లీ. సూపర్. సో ఏం చదువుతున్నారు వాళ్ళు? పిల్లలు 3rd క్లాస్ 4th క్లాస్. 4th and 3rd అనమాట. పర్ఫెక్ట్. సో ఆయిల్ కూడా వేడెక్కిపోయింది, ఇంకా బోల్డ్ అని విశేషాలు మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ వెల్లుల్లి. ఓకే, తరిగిన వెల్లుల్లి చాలా సన్నగా తరిగారు. సో సూప్ కాబట్టి. నెక్స్ట్ ఆనియన్, ఉల్లిపాయలు. టమాటో, ఓకే, సో పర్ఫెక్ట్గా ఉల్లిపాయలు టమాటోలు కూడా వేశారు. నెక్స్ట్ ఏంటి? ఉడికించిన ఎర్ర కందిపప్పు. ఓకే, సో ఉడికించిన ఎర్రకందిపప్పు కూడా వేసుకున్నాం. ఆల్రెడీ ఉడికింది కాబట్టి కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారిన తర్వాత మనం ఈ లోపు నెక్స్ట్ ప్యాన్ తీసుకొని పన్నీర్ వేయిద్దాము. ఓకే, సూపర్. సో ప్యాన్ చేంజ్ చేసేస్తాను. ఓకే. సో పర్ఫెక్ట్గా స్టవ్ ఆన్ చేసేసాను. నెక్స్ట్ ప్యాన్ కూడా పెట్టేసాను. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ప్యాన్లో పన్నీర్ ఫ్రై చేసుకుందాం, అంతేనా? ఓకే అండి, సూపర్. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో పన్నీర్ ఆయిల్ వేసి పన్నీరు. సో ఈలోపు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. మనము ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా, మిక్సీ పెట్టేద్దాం. ఓకే. ఓకే, సో చక్కగా ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు వేయించిన ఈ పన్నీర్ని మనం బౌల్లోకి తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదా, ఈ పేస్ట్ ని ఇందులో వేసుకుందాం. ఓకే, సో మెయిన్ టేస్ట్ దీనివల్లే వస్తుంది యాక్చువల్లీ. అంతే మ్యామ్. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం,
కొంచెం ఉప్పు, ఓకే, ఇది సూప్ కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాము. ఓకే, కొంచెం వాటర్ ఇవ్వండి. ఓకే సాహితి గారు, సో మీరు అన్నట్టు మరిగిపోతున్నాయి, మరిగిపోతుంది కాబట్టి ఒక స్పూన్ ఇవ్వండి. సో పన్నీర్ మనం ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ ఉంది కదా, దీన్ని ఇందులో యాడ్ చేయాలి. నెక్స్ట్ లెమన్ తీసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత నెక్స్ట్ పార్స్లీనా? పార్స్లీ వేద్దాం. సో వావ్, మంచి అరోమా వస్తుంది పార్స్లీ వేసిన తర్వాత. సో ఇంకా రెడీ అయిపోయినట్టే కదా, బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఓకే, రెడీ అయిపోయినట్టేనా? సూప్ రెడీ అయిపోయింది లాస్యా. ఎస్, మసూర్ దాల్ పన్నీర్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మసూర్ దాల్ పన్నీర్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: ఎర్ర కందిపప్పు 1 కప్పు, పన్నీర్ 200 గ్రాములు, ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన టొమాటోలు 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పార్స్లీ కొద్దిగా. మసూర్ దాల్ పన్నీర్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన ఎర్ర కందిపప్పు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి దాల్ మిశ్రమం, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో వేయించిన పన్నీర్ ముక్కలు, నిమ్మరసం, పార్స్లీ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మసూర్ దాల్ పన్నీర్ సూప్ రెడీ.